ఒక వ్యక్తితో ఏదో ఒక విషయంలో సంస్కారాలు కలవకపోయేవి. నేను నా యొక్క శ్రీమతంలో ఉండేది. నేను కొంచెం సూటిగా మాట్లాడేది. ఆ సమయంలో కొన్ని విషయాలు నేను వాళ్ళతో చెప్పి ఉంటాను. ఆ వ్యక్తికి అది మంచిగా అనిపించకపోవచ్చు. ఆ వ్యక్తి నాకు ఈమెయిల్ పంపించాడు. సగం ఈమెయిల్లో నాలో ఉన్న లోపాలను, నాకు ఉన్న అభిమానం కావచ్చు, ముఖ కవళికలు కావచ్చు, మీరు ఇలా అన్నారు, మీకు అభిమానము ఇవన్నీ మీలోనే ఉన్నాయి అంటూ సగం పేపర్ ఈమెయిల్ పంపించాడు. నేను ఈమెయిల్ చదివాను. నువ్వు అది చేసావు, ఇలా అన్నావు అనేసి ఉన్నాయి. నేను ఆలోచించాను వీటికి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అని. ఒక్కొక్క లైన్కి ప్రూఫ్ చేయనా, నా భావన ఇది కాదు ఇది అని. నాకు అయితే మంచిగా అనిపించలేదు. ఎందుకు వాదించాలి? నా భావన అయితే వాళ్ళ పట్ల అది కాదు, వాళ్ళ పట్ల ద్వేషము లేదు, కానీ వాళ్ళకి అవమానపు ఫీలింగ్ చాలా ఉంది చిన్న విషయంలోనే. అందుకని పూర్తిగా లెటర్ రాశారు. నేను ఎలా జవాబు ఇవ్వాలో నాకు అసలు అర్థం కాలేదు. ఆ ఈమెయిల్ ప్రింట్అవుట్ తీసుకుని దాదీ దగ్గరికి వెళ్ళాను. దాదీజీ తన సోఫాలో కూర్చున్నారు. నేను కింద కూర్చున్నాను. నేను కింద కూర్చుని దాదీకి ఈమెయిల్ ఇచ్చాను. దాదీ ఇంగ్లీష్ని చాలా బాగా చదువుతారు. దాదీ పూర్తిగా ఆ పేపర్ని చదివి, నేను కింద కూర్చుని ఉన్నాను కదా, నన్ను నేను బిగించుకొని కూర్చున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, నాతో నేను ఇలా మాట్లాడుకుంటున్నాను. ధైర్యం చేసి దాదీకి ఈ ప్రింట్అవుట్ ఇచ్చాను. నీ యొక్క లోపాలు బలహీనతలు అన్నీ రాసి ఉన్నాయి అనేసి ఈ ఈమెయిల్లో కరెక్షన్ ఇస్తారు, దానిని వినడానికి నీకు శక్తి ఉందా, ఇలా మాట్లాడుకుంటున్నాను. స్వయాన్ని దృఢంగా చేసుకోవడానికి 2-3 నిమిషాలు పట్టింది. అయితే దాది 2-3 నిమిషాల్లో చదివి నా వైపు చూస్తూ, పేపర్లో ఉన్న ఈ విషయాలన్నీ నీ మనసులో పెట్టుకున్నట్లయితే బాబా నీకు ఏవైతే ఇచ్చారో ఆ ఆత్మ వరకు చేరుకోవడం లేదు. ఆ సమయంలో నా మనసుని గెలుచుకున్నారు దాది. అప్పుడు నాకు తెలిసింది, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పవిత్రత అనగా ఏంటి, అటెన్షన్ బాబాతో ఉండాలి. బాబా యొక్క భావన, బాబా యొక్క దృష్టికోణం, నా పని ఏంటి నిమిత్తంగా అయ్యి నాకు ఏదైతే బాబా నుండి ప్రాప్తులు లభిస్తున్నాయో ఇతరుల దాకా చేరుకోవాలని అన్నప్పుడు ఎందుకు మనసులో పెట్టుకోవాలి? ఎందుకు? మనం సేవాదారులం కదా, పూర్వజులమైన కారణంగా కొంత సహించాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళందరూ సహించాల్సి వస్తుంది. పరివారంలో ఎందుకు మనసులో తీసుకోవాలి? ఎందుకు పట్టుకుని కూర్చోవాలి? ఒకవైపు ఏదైతే ఇస్తున్నారో అది మూసుకుపోతుంది. ఎందుకంటే దాన్ని పట్టుకుని కూర్చున్నాం. కొద్ది సమయం తర్వాత యోగం కుదరదు, సంబంధాల వ్యవహారం కష్టంగా ఉంటుంది. నేను దాదీలో చాలా చూశాను. ఏ వ్యక్తి అయితే దాది ఎదుట ఎలాంటి స్వభావ సంస్కారం కలిగిన వ్యక్తి కావచ్చు, దాది మనసు వరకు తీసుకోలేరు, పోతారు. ఈ విషయం